ప్రతి సంవత్సరం మస్కిటోస్ వల్ల 7 లక్షల మంది చనిపోతున్నారు. మరి ఈ ప్రపంచంలోనే అసలు మస్కిటోస్ లేకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన ప్రపంచంలో మొత్తం మస్కిటోస్ 3500 స్పీసెస్ ఉన్నాయి. ఇందులో ఫీమేల్ మస్కిటోస్ వాటి యొక్క ఎగ్స్ ని డెవలప్ చేసుకోవడానికి హ్యూమన్స్ ని బైట్ చేస్తాయి బ్లడ్ కోసం. కానీ మగదోమలు మాత్రం ఫుడ్ కి నెక్టార్ తీసుకుంటాయి. ఇవి హ్యూమన్స్ ని బైట్ చేయవు. మనుషుల్లో మగోళ్లే కాదు, దోమల్లో మగోళ్ళు కూడా మంచోళ్లే. మస్కిటోస్ లేకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా ఇలా డేంజరస్ డిసీజ్ కూడా రావు. ఈ మస్కిటోస్ ఒక హ్యూమన్ ఎలా డిటెక్ట్ చేస్తాయి అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అండ్ మన బాడీలో జనరేట్ అయ్యే హీట్ అండ్ మన స్వెట్ లెవెల్స్ బట్టి ఈ మస్కిటోస్ మనకి అట్రాక్ట్ అవుతాయి. ఈ మస్కిటోస్ చాలా లైట్ గా ఉన్నా గానీ దానికి 3 times ఫుడ్ తీసుకోగలదు. ఫిషెస్ కి, డ్రాగన్ ఫ్లైస్ కి, ఫ్రాగ్స్ కి ఇలాంటి కొన్ని యానిమల్స్ కి ఈ మస్కిటోస్ కే ఫుడ్ సోర్స్. సో ఈ ఫుడ్ సోర్స్ లేకపోవడం వల్ల మన ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యింది. ఈ మస్కిటోస్ ఉండడం వల్ల చాలా ప్లాంట్స్ కి పాలినేషన్ జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇవి లేకపోతే వాటికి పాలినేషన్ కూడా జరగదు. బట్ సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఎకో సిస్టమ్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవడానికి కొంచెం టైం పట్టినా గానీ ఈ మస్కిటోస్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం రాదని చెప్పారు. సో ఇలాంటి కొన్ని ఉపయోగపడే రీల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.